హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ భూషణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఫోన్పే అనేది కొత్తగా అప్డేట్ అయితే అయ్యిందనమాట. సో మీ అందరికీ తెలిసిందే, ఫోన్పే నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు మన డబ్బులు పంపించుకోవచ్చు, అండ్ మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ చేసుకోవాలంటే ముందుగా మనము ఫోన్పేలో అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి అండ్ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత యూపీఐ పిన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ మనకు ఫోన్పే నుంచి ఆఫర్స్ కూడా ఉంటాయన్నమాట అండ్ రివార్డ్స్ కూడా వస్తాయి. రిఫరల్ చేస్తూ మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా అకౌంట్ని క్రియేట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసి యూపీఐ పిన్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా ఈ వీడియోలోనైతే నేను మీకు చెప్తానమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫోన్పే అప్లికేషన్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింకుపై మీరు ట్యాప్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మీరు మన ఛానల్కి హెల్ప్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆ లింకుపై మీరు ట్యాప్ చేయగానే డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్లోకి తీసుకువెళ్ళి ఈ విధంగా ఫోన్పే అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో వన్స్ మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా అనమాట ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి. ఓకేనా? అండ్ ఆ సిమ్ అనేది మీ మొబైల్ ఫోన్లో వేసి ఉండాలి. ఆ సిమ్కు SMS బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఓకేనా? అప్పుడే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్రొసీడ్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ అలౌ చేసేయండి. అండ్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి OTP వస్తుంది అండ్ మీ మొబైల్ ఫోన్లో వేసి ఉంటే ఆటోమేటిక్గా ఫిల్అప్ అయితే అవుతుందన్నమాట. అండ్ మనకు ఈ విధంగా వెరిఫై అయితే అయిపోతుందన్నమాట. అండ్ మనకు పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ అలౌ చేసేయండి. సో ఈ విధంగా మనకు ఫోన్పే అప్లికేషన్ డాష్బోర్డ్ హోమ్ పేజ్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట మనము ఫోన్పేలో అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనము బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలి. టాప్లో లెఫ్ట్ సైడ్లో మన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్రొఫైల్ సింబల్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. మొదట్లో మనకు పేమెంట్ మెథడ్స్ అని ఉంది కదా, అందులో యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపై మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా అనమాట మన ఇండియాలో ఉండే ప్రతి బ్యాంక్స్ నేమ్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో మీ బ్యాంక్ ఏదైతే ఉందో మీ మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ ఏదైతే ఉందో మీ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు వెతకడం కన్ఫ్యూజన్గా ఉంటే సెర్చ్ బై బ్యాంక్ నేమ్ అని ఇందులో ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీరు మీ యొక్క బ్యాంక్ని సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఓకేనా? సో నాది జియో పేమెంట్ బ్యాంక్ కాబట్టి సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ జియో పేమెంట్ బ్యాంకులో జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మనకు విర్చువల్ డెబిట్ కార్డు కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా మీకు మీ బ్యాంక్ అనేది చూపించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఖచ్చితంగా మీ బ్యాంకుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే ఈ విధంగా మీ బ్యాంక్ అనేది చూపించడం జరుగుతుంది, లేకపోతే చూపించదు. ఓకేనా? సో ఈ విధంగా అనమాట మనము బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఏ విధంగా UPI పిన్ని క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తానమాట. సో కింద మనకు సెట్ UPI పిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్పై మనం క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో సెట్ UPI పిన్ పై క్లిక్ చేయగానే డెబిట్ ఆర్ ATM కార్డు డీటెయిల్స్ అని చెప్పేసి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ బ్యాంకుకి సంబంధించిన మీ డెబిట్ కార్డు డీటెయిల్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో పైన మీరు మీ డెబిట్ కార్డ్ నెంబర్స్లో లాస్ట్ 6 డిజిట్స్ని ఎంటర్ చేయండి. అండ్ తర్వాత కింద మీ ఎక్స్పైరీ మంత్, మీ డెబిట్ కార్డులో ఎక్స్పైరీ మంత్ ఇయర్ ఉంటుంది. సో మీ ఎక్స్పైరీ మంత్ ఇయర్ ఎంటర్ చేసి ప్రొసీడ్పై క్లిక్ చేయండి. సో ప్రొసీడ్పై క్లిక్ చేయగానే
మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, అందులో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద మనము సెట్ యూపీఐ పిన్ అనేసి ఉంది కదా, అందులో మీకు గుర్తుండేటటువంటి ఒక యూపీఐ పిన్ని క్రియేట్ చేసుకోండి. ఆ యూపీఐ పిన్ని మీరు మర్చిపోకూడదు, ఎందుకంటే మీరు ఆ యూపీఐ పిన్ లేకుండా ఎటువంటి ట్రాన్సాక్షన్ అయితే చేసుకోలేరు. ఓకేనా? సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పై క్లిక్ చేయండి. ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. అదే యూపీఐ పిన్ని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. సో మీరు ఈ విధంగా ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెట్ అని చూపించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము ఫోన్పేలో అకౌంట్ని క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసి యూపీఐ పిన్ని సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఫోన్పే నుండి ఎటువంటి ట్రాన్సాక్షన్ అయినా చేసుకోవచ్చు. మనీ ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్స్, రీఛార్జెస్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అనేది చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.